వేములవాడ పట్టణం రాజన్న ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి అధ్యక్షతన జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. వేములవాడ పట్టణంతో పాటుగా రాజన్న ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. పట్టణంలోని మురికి నీరు, మూలవాగు, గుడి చెరువులో కలవకుండా వాటిని శుద్ధి చేసి తరలించాలన్న అంశంపై కూడా చర్చించామన్నారు. మూలవాగుపై నిర్మిస్తున్న వంతెనలు మిగిలిపోయిన పనుల్ని పూర్తి చేసే అంశంపై కూడా చర్చించామన్నారు. 20 కోట్ల రూపాయలతో జరగనున్న అభివృద్ధి పనులు కూడా వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. మహాలక్ష్మి వీధి నుండి కస్తూర్బా పాఠశాల వరకు ఉన్న రహదారిని బీటీ రహదారిగా మార్చేందుకు ప్రతిపాదన చేస్తామన్నారు. ప్రధాన రహదారి విస్తరణపై కూడా చర్చించామని తెలిపారు. ఇక శామకుంటలో 3 కోట్లతో నిర్మించిన సమీకృత మార్కెట్ భవన నిర్మాణం పూర్తి కాగా దాన్ని వినియోగంలోకి తీసుకురావాలని కౌన్సిలర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దాన్ని నిర్లక్ష్యంగా వదిలివేస్తే ప్రజలు ఉద్యమించే అవకాశం ఉందని చెప్పడంతో ఆయన ఇక్కడ విక్రయించుకునేందుకు ఆసక్తి చూపే రైతులకు, వ్యాపారులకు కేటాయించమని అధికారులను ఆదేశించమన్నారు. పలు అభివృద్ధి పనులకు నిధులు కావాలని కౌన్సిల్ సమావేశంలో కోరినందున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేపిస్తామని ఆయన తెలిపారు. వేములవాడ మున్సిపల్ పరిధిలో మృతి చెందిన వారికి అంత్యక్రియలు ఇక మున్సిపల్ కార్యాలయానికి 101 రూపాయలు చెల్లిస్తే అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు తీర్మానించారు. ఇందులో వైకుంఠ రథం, కట్టెలు, నీటి సదుపాయం, డీజిల్ తదితర వాటిని సమకూర్చి తక్కువ ఖర్చుతో నిరుపేదలు కూడా గౌరవంగా అంతిమ సంస్కారం నిర్వహించే విధంగా ఏర్పాటు చేస్తామని చైర్పర్సన్ మాధవి తెలిపారు. ఈ సమావేశంలో కమిషనర్ అన్వేష్, వైస్ చైర్మన్ భింగి మహేష్, మేనేజర్ సంపత్ రెడ్డి, టీపీఓ సాయికృష్ణ, ఏఈలు నరసింహస్వామి, నర్మదా, కౌన్సిలర్లు సంఘం హనుమవ్వ, నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్, లక్ష్మి, నీలం కళ్యాణి, కందుల శ్రీలత, జోగిని శంకర్, సిరిగిరి రామచందర్, గడ్డమిది లావణ్య, తిరుమల రెడ్డి, కవితారెడ్డి, కుమారి శిరీష, రేగుల సంతోష్ బాబు, ఇప్పపూల అజయ్, నరాల శేఖర్, గోలి మహేష్, కోఆప్షన్ సభ్యులు కట్కూరి శ్రీనివాస్, బాబు, పుల్కం, శ్రీలక్ష్మి, నీరటి సువర్ణలు ఉన్నారు. తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మీటింగ్ జరుపుకోలేదు. మరి ఈరోజు సాధారణ సమావేశం జరుపుకోవడం జరిగింది. మరి దీనికి గాను ముఖ్య అతిథులుగా గౌరవ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు రావడం జరిగింది. వారికి మా అందరి పక్షాన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ సాధారణ సమావేశంలో మరి 64 అంశాలు, అదేవిధంగా 3 అంశాల టేబుల్ ఎజెండాతోటి ఆమోదం తెలిపినటువంటి మన గౌరవ కౌన్సిలర్స్కి, గౌరవ వైస్ చైర్మన్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు పట్టణం వేములవాడ మున్సిపల్ పరిధిలో 28 వార్డులకు గాను, అదేవిధంగా పట్టణంలో దేవాలయం ఉంది కాబట్టి మరి పట్టణంతో పాటు దేవాలయం కూడా సమగ్ర అభివృద్ధితోటి ముందుకు తీసుకెళ్దాము అని పార్టీలకు అతీతంగా వేములవాడ పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందాము అని గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. నిజంగా ఈరోజు మా మున్సిపల్ పరిధిలో 28 వార్డులకు గాను మరి గతంలో నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. ఏ ఫండ్ అయినా కూడా ప్రతి వార్డుకు కూడా సమానంగా వెచ్చించుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఒక గొప్ప నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఏదైతే వైకుంఠ ధామంలో మరి పేదవారు మనగాడ వర్గాలు కూడా ఉంటారు కాబట్టి వారి యొక్క చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పేసి 101 రూపాయలకి అంత్యక్రియలు అనే కార్యక్రమం ఏదైతే ఉందో ఈరోజు గౌరవ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని గౌరవ ఎమ్మెల్యే గారి కూడా చెప్పడం జరిగింది. మరి వారందరూ కూడా ప్రత్యేకమండి గౌరవ కౌన్సిలర్స్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా పట్టణం యొక్క అభివృద్ధి కోసం, పట్టణం యొక్క శ్రేయస్సు కోసం మేము కూడా కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు గుడి చెరువులో మురుగునీరు కావచ్చు, అదేవిధంగా స్టేడియం కావచ్చు, అదేవిధంగా సినారే కావచ్చు, ఈ విధంగా ప్రత్యేకమైన నిధులు కావాలి. టీఎఫ్ఐడిసి ద్వారా ఒక 10 కోట్లు మరొక మా పాలకవర్గం ఉండే లోపల మీరు నిధులు శాంక్షన్ చేయాలని గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే వారు కూడా సానుకూలంగా స్పందించి సరే తెప్పిస్తాను గౌరవ సీఎం గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. ఈ విధంగా అన్ని అభివృద్ధి భాగంగా మేము కలిసికట్టుగా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. వేములవాడ పట్టణ మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ఈరోజు రావడం జరిగింది.
మున్సిపల్ కౌన్సిల్లో గౌరవ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిల్ అందరూ కూడా అనేక సూచనలు, సలహాలు, అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంలో అనేక అంశాలు చర్చకు రావడం జరిగింది. ప్రధానంగా వేములవాడ పట్టణ అభివృద్ధి, వేములవాడలో రాజన్న దేవాలయ అభివృద్ధి సమాంతరంగా ముందుకు తీసుకొని పోవడం కోసం ఈ సమావేశంలో సమీక్ష జరపడం, గౌరవ సభ్యులకు సూచనలు, సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇంతకు మునుపు జరిగినటువంటి కౌన్సిల్లో కూడా ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు తీసుకొని ముందుకు పోతున్న అంశంపైన కూడా చర్చ జరిగింది. ప్రధానంగా మూలవాగులోకి మురుగునీరు చేరకుండా, గుడి చెరువులోకి మురుగునీరు చేరకుండా ఏవైతే చర్యలు తీసుకున్నామో వాటికి సంబంధించినటువంటి ప్రగతి అంశాలు కూడా ఈరోజు చర్చ జరిగింది. అదేవిధంగా వేలాడ దేవాలయానికి సంబంధించినటువంటి అభివృద్ధితో పాటు రోడ్డు వెడల్పుకు సంబంధించి అర్ధరాంతరంగా ఆగిపోయినటువంటి బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలను కూడా చర్చించి వాటిని కూడా ముందుకు తీసుకొని పోవాలనేటువంటి ఆలోచనను, అదేవిధంగా ఆగిపోయినటువంటి స్టేడియం పనులు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి వెంటనే ఆ ఫైల్ కూడా మోక్షం కలిగే విధంగా వాటిని కూడా చేయించినటువంటి అంశాన్ని కూడా ఈరోజు చర్చకు జరగడం జరిగింది. అందుబాటులో స్టేడియం కూడా రావడం జరుగుతుందని వాటి సందర్భంగా తెలియజేస్తూ, మహాలక్ష్మి వీధి గుండా కేజీపీ వెళ్ళేటువంటి కొత్తగా రోడ్డు కావాలని, వేల పట్టణంలో 20 కోట్లతో ఇప్పటివరకు నిర్మాణం చేసి 80% పనులు పూర్తి కాబట్టి మరో 20% సంబంధించినటువంటి నిధులు ఉన్న పనులు ఆపని చెప్పి అధికారులు చెప్పినటువంటి అంశాన్ని కూడా చెప్పినప్పుడు వెంటనే అధికారులతో మాట్లాడి ఆ పనులు కూడా జరపాలని చెప్పడం జరుగుతోంది. అదేవిధంగా కొత్తగా నిధులు కావాలని మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్ అందరూ కూడా వైస్ చైర్మన్తో పాటు కోరినటువంటి అంశాన్ని కూడా ప్రభుత్వం తీసుకుని వెళ్ళి కొత్తగా అదనంగా నిధులు తీసుకురావడం కోసం కూడా ప్రయత్నం చేస్తారన్నమాట ఈ సందర్భంగా చెప్పడం జరిగింది.